Independence Day. Let us remember this day with pride and honor of our forefathers. Today we are living in this free country with the democratic values. It is possible only because of the sacrifices of our forefathers. It is sheer luck that we are born in a country like India. Just think for a moment, just if there was a shift of geography, we could have been born in Pakistan or Afghanistan or Bangladesh, anywhere, and you see the kind of turmoil these countries are going through. So today we have a independence republic with a constitutional value just because of the wisdom with which our forefathers gave us this country. So let us work with the same spirit, the same ideals, to continue forward the journey of our independent country. We as a government servant has a great burden on our shoulders. A lot of progress. India has achieved a lot of progress in last 77 years, and lot more lies on our shoulders. So today let us resolve with a great pride that we'll continue working with the same spirit and we will be the main force in the times to come. I wish you all a very happy Independence Day. Thank you very much. Jai Hind. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది గొప్ప గొప్ప మహనీయుల త్యాగాలు మనం ఇప్పుడు ఈ స్వేచ్ఛ ఒక రెండు లైన్స్ ఎవరైనా మాట్లాడగలిగితే కనీసం మహనీయులు గుర్తు చేసుకుని ఎవరైనా ఉంటారండి. జస్ట్ రెండు లైన్ కాదు, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ అయినా భగత్ సుభాష్ చంద్రబోస్ గురించి నేను చెప్పేది. ఆయన పుట్టుక మరణం అనే దేని గుర్తు లేకపోయినా కానీ ఆయన చేసిన సేవ అంటే నిస్వార్థ సేవతో చేసిన వ్యక్తులలో మన దేశ రాజకీయ నాయకులు, దేశ స్వతంత్ర సమర యోధుల్లో సుభాష్ చంద్రబోస్ అనేది చాలా ఇంపార్టెంట్. మిగతా దేశ నాయకుల పేర్లు మనం చెప్పకపోయినా ఒక 10 మంది పేర్లు చెప్పనేటప్పటికీ మనం చెప్పడానికి తరబడే పేర్లలోన ఫస్ట్ పేర్లలోన ఖచ్చితంగా సుభాష్ చంద్రబోస్ ఉంటారు. నిస్వార్థంగా దేశం కోసం పనిచేసి తను చనిపోయినాడా ఉన్నాడా అన్న విషయాన్ని ఇప్పటికీ చేర్చుకోకుండా ఉన్న ఒకే ఒక మహామహనీయుడు సుభాష్ చంద్రబోస్. కాబట్టి ఆయనని మనం ఎప్పుడు తలుచుకుంటూనే ఉండాలి. ఆయన నిస్వార్థ సేవని మన మనసులో గుర్తుపెట్టుకొని మనము కూడా మనకు కనబడకోకుండా మన దేశాన్ని కాపాడే సోల్జర్స్ ఎలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. దేశాల్లో సేవ చేస్తూ ప్రాణాలను కాపాడడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప వరంగా భావించిన పోలీసులమైన మనం గౌరవించి మన యొక్క దేశభక్తిని చాటుకునే అతి గొప్ప దేశభక్తులుగా కూడా మన పోలీసులే అనేది ఎప్పటికీ తెలియజేస్తూ ఆ సుభాష్ చంద్రబోస్ యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తీసుకొని నిస్వార్థంగా మన యొక్క విధులు నిర్వహించుకుంటామని ఈ 78వ ఇండిపెండెన్స్ ద్వారా. ఇంకో చిన్న విషయం, మనకు వచ్చిన ఆఫీసర్ కూడా నిస్వార్థంగా సేవా దృక్పథంతో చేయాలనే ఇదితోనే ఉన్న వ్యక్తి కాబట్టి మనము కూడా నిస్వార్థంగానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. ఈ రోజు ఆగస్టు 15 రోజున స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇప్పటికీ 78వ సంవత్సరం దినోత్సవంగా జరుపుకుంటాము. మరియు మనకు గాంధీ అయితేమి, భగత్ సింగ్ అయితేమి, మన దేశభక్తుల నాయకులందరూ మొత్తం కలిసి ఈ స్వాతంత్ర సమరంలో పాల్గొని శాశ్వతంగా బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి ఈరోజు స్వాతంత్రం తెచ్చిందంటే వాళ్ళు చేసిన కష్టపడమే మనం ఈరోజు ఫలము అనుభవిస్తున్నాము. ఈరోజు మనం స్వేచ్ఛగా బతకాలన్నా, మనం ఏదైనా చేయాలంటే వాళ్ళు పోరాడిన స్వాతంత్ర సమర యోధులు పోరాడిన కృషి ఫలమే మనం ఈరోజు అనుభవిస్తున్నాము. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు రాజకీయ వ్యక్తులైతేమి, సామాజిక వర్గాలైతేమి, అధికారులైతేమి అందరూ ప్రతి ఒక్క మానవుడు ఎవరైనా అయితేమి వాళ్ళందరూ శాంతియుతంగా
ముందుకు పరిపాలించాలిగా, అంటే శాంతియుతంగా ముందుకు పోవాలి, ఏది కల్మిషం లేకున్నట్ల మనం పాల్గొనాలనేది వాళ్ళ సిద్ధాంతం, దేశభక్తి సిద్ధాంతము. వాళ్ళ డాక్టర్ అంబేద్కర్ రాసిన చట్టాన్ని, రాజ్యాంగాన్ని మనము దాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఇట్లా రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఆదరణ ఇన్ఛార్జ్. శుభాకాంక్షలు. సో మనము ఈరోజు దేశం అంతా కూడా 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో మనకందరికీ తెలుసు 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం రావటానికి దాని వెనుక ఉన్నటువంటి నాయకులు, దానికి వెనుక ఉన్నటువంటి త్యాగాలు, దానికి వెనుక ఉన్నటువంటి కృషి, ఇదంతా కూడా వాళ్ళు ఎంతో త్యాగాలు చేశారు కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చింది. సో మనం ఈరోజు ఒక రాజ్యాంగాన్ని రాసుకొని ఈ ప్రజాస్వామ్య పద్ధతులలో ఇంత స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉండగలుగుతున్నాము. కాబట్టి మనమందరం కూడా వారు ఏ మార్గంలో మనకు ఏ స్ఫూర్తినిచ్చారో, ఏ ప్రిన్సిపల్స్ని అయితే మనకు బోధించారో, సో ఆ మార్గంలో మనం వెళ్ళినప్పుడే ఈ యొక్క స్వాతంత్రం అనే దానికి సార్థకత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా శుభాకాంక్షలు. అలాంటి అంతా उसके बाद सारी चीजें याद रखना, तालीम जो मैदान में पीछे नहीं हटना चाहिए। मैं क्योंकि वक्त बहुत चिल्लत है, सबको जाना है। मैं ये हिंदुस्तान आजाद करने में दोस्तों साल हो चुके हैं हमारा हिंदुस्तान आजाद हुए। ये मैं सबको मुबारकबाद देना चाहता हूँ, यहाँ बैठे हुए लोगों को और गाँव वाले को और देश वालों को। इस आज़ादी के लिए हमारे बुजुर्गों ने बहुत से मेहनत पड़ी है, अपना खून बहाया है, जेलों को गए हैं, शहीद हुए हैं, क्योंकि हम आज़ाद रह सके। हमारे देश में हम कुछ भी नहीं कर सकते थे अंग्रेजों के राज में। वो जो कहते थे हम वही करना पड़ता था, लेकिन सब एक हो गए, हिंदू, मुसलमान, सिख, ईसाई सब भाई एक हो गए, आज़ादी के लिए लड़के। महात्मा गांधी हो, नेहरू, सरदार वल्लभ भाई पटेल हो, मौलाना अब्दुल कलाम आजाद हो, ऐसे बुजुर्गों में बहुत से कुर्बानियां देने के बाद आया है। इस आज़ादी को समझकर ख्याल करके चलना और उसको तवज्जो देना। Independence Day. We celebrate it on the 15th August every year. On 15th August 1947, India got freedom from British rule. Our brave freedom fighters sacrificed their whole life for our freedom. We should be grateful to our brave heroes. Independence Day is the national festival of India. All Indians celebrate this day by hosting and three-color flag and singing the national anthem. I am very proud to be an Indian and I love my country very much. Thank you, Jay. వేదికగా అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. స్వాతంత్ర దినోత్సవ అందరికీ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం అనేది మనకి మన చరిత్రలకు ఒక అనుసంధానించిన ఒక గొప్ప సందర్భం. మనం మన దేశం కోసం ఎంతో కృషి చేసి ఎంతో మంది భారతీయులు మన దేశం కోసం ప్రాణాలు అర్పించి మనకు ఈ వెచ్చని ఒక మంచి స్వాతంత్ర దినోత్సవం మనం దీవించే ఈ గాలి, ఈ నేల అందరినీ కొందరు వందల మంది ప్రాణదానం చేస్తే వచ్చింది. మన దేశ చరిత్రలోనే స్వాతంత్రం అనేది స్వర్ణ అక్షరాలతో లిఖించారు. మన దేశంలో భారతీయులు ఎంతో మంది వాళ్ళ ప్రాణదానం చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని అర్పించారు. కొందరు మహానీయులు మహాత్మా గాంధీ, సావిత్రిబాయి, లక్ష్మీ ఝాన్సీ రాణి, జవహర్లాల్ నెహ్రూ వంటి ఎంతో మంది మన దేశం స్వాతంత్రం అనేది ఒక్క రోజుతో సరిపోదు.
ఈ రోజు మన దేశం గురించి మాట్లాడుకొని రేపు మనం ఏం చేస్తున్నాం, మన దేశానికి మనం ఏమి ఇచ్చామనేది, మన దేశాన్ని రుణాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది మనం आजादी का जश्न मनाओ, आजादी का दिन आया, तारीख़े अजदाद सुनाओ, आजादी का दिन आया, आजादी का जश्न मनाओ, आजादी का दिन आया, तारीख़े अजदाद सुनाओ, आजादी का दिन आया। भेष बदल कर अंग्रेजों की फौज यहाँ पर जब आई, दौलत देकर ललचाई, फिर अपनी हुकूमत चमकाई, प्यार से रहने वालों में फिर धर्म की नफरत फैलाई, लड़ने लगे आपस में हिंदू मुस्लिम सिख ईसाई, हिंदुस्तानी लोगों पर जब जुल्म की बारिश बरसाई, अहले वतन सब गफलत में थे, हम पे खुली ये सच्चाई, हमने ही पहले पहचाना उनकी हकीकत समझाई, हमने शहादत दी है अपनी हिम्मत हमने दिखलाई, अपनी वफा दुश्मन को बताओ, आजादी का दिन आया, आजादी का जश्न मनाओ, आजादी का दिन आया। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। हजरत स्टेज पर ऐसो बड़े में आगे साथ मेरे माँ बहनों, हमारे स्कूल के प्यारे बच्चों, ये कमिटी मुतल्यांगों के मुल्ले के नौजवानों को हमारी कमिटी की तरफ से अस्सलाम वालेकुम। हजरत स्कूल का मकसद सबके दिल में चलाने का था। 3 साल हो गया, 2 साल हुआ परमिशन को, 1 साल परमिशन में सरकार चलाए, 2 साल से परमिशन है। इसको कमिटी वाले, मोहल्ले के नौजवान, बाहर वाले भी बहुत सपोर्ट करते। कई को तो आज तक आधुनिक में मस्जिद के तरफ से इंग्लिश मीडियम कामिल है। बहुत कोशिशों से, बहुत मेहनतों से, ये हमारे वास्ते नहीं, कौम के वास्ते लेकर को रही, इसे कौम इस्तेमाल कर लेना। ये कौम इस्तेमाल कर लिया तो आने वाले दिनों में हमें अभी सामने जा सकते। इसको मेंटेन करने भी यहाँ के नौजवान धंधे, यहाँ के बोले के बच्चे धंधे, बड़े धंधे, कमिटी वाले धंधे, इसको साथ देना। एक ही మన భారతదేశం యొక్క 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ నాయకులకు, వైఎస్ఆర్ కార్యకర్తలకు, కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, జడ్పీ మెంబర్లకు, అలాగే యావత్ భారతదేశానికి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం। ఈరోజు భారతదేశంలో ఎక్కడన్నా చూడు ఈ పండుగని అన్ని రాష్ట్రాలు కులమతాల అతీతంగా మా రాష్ట్రం మీ రాష్ట్రం అనుకోకుండా ఒక జెండా పైకి వచ్చి అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు ఈ పండుగను జరుపుకుంటున్నామంటే మళ్ళీ ఈరోజు మనం ఎంతో అదృష్టం చేసినాం। ఎందుకంటే గతంలో మన పెద్దలు ఎంతో మంది మహాత్ములు వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే ఈరోజు ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం మనకు వచ్చిందని చెప్పి మనం అంతా ఆలోచన చేయాలి। ఈరోజు వాళ్ళ త్యాగఫలం లేకపోతే మళ్ళీ ఆ రోజు బ్రిటిష్ గారు ఎలాగైతే మనం మనసులో ఉంటామో అదే పరిస్థితి ఈరోజు ఉండేది। మళ్ళీ ఈరోజు భారతీయులంతా ఒక తాటిపై వచ్చి మన రాష్ట్రాన్ని అయితేనే, మన భారతదేశాన్ని అయితేనే మనం పరిపాలిస్తున్నామంటే మరి మనమంతా ఒకసారి గర్వించదగ్గ విషయం అని చెప్పి నేను చెప్తున్నా। కానీ ఈరోజు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలా, ఈరోజు 78 సంవత్సరాల స్వాతంత్రం అయినా కానీ మన భారతదేశం ఇంకా చాలా అభివృద్ధి చెందాలా,
చాలా వెనుకబడి ఉంది. ఈరోజు చూస్తున్నాం, అటు ప్రధానమంత్రి అయితేనేమి, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితేనేమి, చాలామంది మనం టీవీలో చూస్తుంటాం. పెట్టుబడులు తేవాలని చెప్పి ప్రతి ఒక్క మినిస్టర్, ప్రతి ఒక్క సీఎం కూడా అంటుంటారు. మొట్టమొదటిగా మన భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మనం అభివృద్ధి చేసుకుంటే అదే మన భారతదేశానికి పెద్ద పెట్టుబడి. అది ఆలోచన చేయడంలే. ఈరోజు రైతుల గురించి ఆలోచన చేస్తే మన భారతదేశం ఎప్పుడో ముందుకు పోయేది. ఈరోజు మన రాష్ట్రంలో కూడా పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, కొన్ని జనవనరుల ప్రాజెక్టులు ఇప్పటికీ ఈరోజు 78 సంవత్సరాలు వచ్చినా కానీ మళ్ళీ ఈరోజు పూర్తి కావడం లేదంటే మనమంతా ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు. ఎందుకంటే పాలకులు మనమంతా కార్యకర్తలే. మనమంతా ఎవరైతే ఓట్లేసి గెలిపించుకుంటామో ఆ నాయకులు ఆలోచన చేసే శక్తి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి భగవంతుడు నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 78 సంవత్సరాలు మనం చూస్తున్నాం, ఎంతో మంది నాయకులు, ఎంతో మంది ప్రధానమంత్రులు, అలాగే రాష్ట్రాలు పరిపాలించే సీఎంలు ఎంతో మంది చేంజ్ అయినారు. కానీ ఏ రాష్ట్రం కూడా సరిగా అభివృద్ధి చెందలే. భారతదేశం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు. కాబట్టి మున్ముందు కూడా మరి ఎవరైతే పాలకులు ఉంటారో, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పాలకులు అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్, మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు. వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్, బాటిల్స్ పై ప్రింటింగ్, ఫోటో ఫ్రేమ్స్, హార్ట్ సింబల్ గ్రానైట్, కుషన్స్, కీచైన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కాలేజ్ రోడ్, పార్క్ ఎదురుగా, ఆదోని.